హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో వృషభ రాశి యొక్క ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఇది ఏంటంటే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఎవరి పేర్లోనైనా సరే ఈ అక్షరాలు ఉంటే వారి వృషభ రాశి అవుతుందండి. ఈ కానీ, ఊ కానీ, ఏ కానీ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఏది ఉన్నా సరే మీది వృషభ రాశి అవుతుందండి. వీళ్ళకి ఆదాయం వచ్చేసి 5 అండి, వ్యయమేమో 14, రాజపూజ్యమేమో 5, అవమానమేమో 4. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు ద్వితీయ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి తృతీయ స్థానమందు గురుడు లోహమూర్తిగా ధననాశమును కలిగించును. రాహు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఏకాదశ పంచమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమగు ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి దశమ చతుర్థ స్థానములందు సువర్ణమూర్తులుగాను సర్వ సౌఖ్యాలను కల్పించెదరు. శనేశ్వరుని ఏకాదశ స్థాన సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావాహనం, ముందు చూపుతో పనులు పూర్ణం, ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికలను, దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో స్థిరమైన పొత్తులు ఉంటాయి. పురోగమనంలో సంపాదిస్తారు. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయంగా ఉంటాయి. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని విక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాలు తగ్గును, అంటే కొంచెం నష్టంగా ఉండను. కానీ వ్యక్తిగతంగా మాత్రం గుర్తింపు బాగానే ఉంటుంది. వృత్తిలో బాగా రాణిస్తారు. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు వస్తుంది. సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారు. మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. అందరి నుండి కూడా ప్రశంసలు పొందుతారు. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు అధిక ధనాదాయం కలుగుతుంది. న్యాయవాదులకు, అకౌంట్ రంగం వారికి తగినంత ఆదాయం అనేది ఉంటుంది. సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగు మొదలగు వ్యాపారస్తులకు అన్నిటికంటే కూడా రెట్టింపు ఆదాయం కలుగుతుంది. షేర్లు, పెట్టుబడులు కొంచెం మందస్థంగా ఉంటాయన్నమాట. రైతులకు మాత్రం అనుకూలంగానే ఉందండి 2026 అనేది. జలచర సంబంధ వ్యాపారులకు అంటే ఫీడ్స్ అండి, ఫిష్, ఫ్రాన్స్ ఫీడ్స్ అనమాట. పౌల్ట్రీ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. తృతీయ స్థానమైన కర్కాటకమందు ఉచ్చగురుని ప్రభావం వలన ఇతరులతో సంబంధాలు మెరుగుపడును. చేసే పనిని ఆసక్తితో చేస్తారు. తోబుట్టువులు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారితో అద్భుతమైన సంబంధాలు కలుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళతో మీది సాన్నిధ్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే వీరిలో కొంతమంది ఈ సంవత్సరం రచయితలు, ప్రచురణకర్తలుగా అవుతారు. అలాగే వీరికి భాషాపరమైన, సాహిత్యపరమైన గౌరవాన్ని ఇనుమడింపజేయడానికి విశేష కృషి చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్పగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి డిసెంబర్ మొదటి వారం వరకు దశమ చతుర్థ స్థానములందు వరుసగా రాహు కేతువుల సంచారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తగిన గుర్తింపు కలుగుతుంది. ఆదాయం, గృహ విషయాలు సౌఖ్యకరంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా ఆనందాలు వెలువెల్లుతాయి. ఈ రాశి వారిపై రాహుకేతువుల ప్రభావం అనుకూలంగానే ఉంది. వీరికి నిత్యోత్సాహం, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. ఉన్నత చదువులు అనేవి కలిసి వస్తాయి. అలాగే దూర ప్రయాణాలు అనుకున్నవి ఏవైనా సరే ఆటంకం లేకుండా మీ ప్రయాణం అనేది సక్రమంగా జరుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే వీరికి ఇతరుల నుండి ప్రోత్సాహం బాగా ఉంటుంది. శివారాధన మరియు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడాను హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, 9 ప్రదక్షిణాలు చేయండి. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 2 మరియు 6 సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలతో కలిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
మీకు తెలిసిన వారు ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే ఈ వీడియోని సెండ్ చేయండి. అలాగే మా ఛానల్లో మిగిలిన రాశుల వారి గురించి కూడా వీడియోలు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరివైనా రాశులు ఏవి ఉంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.